సోనియా సోనియా ఓకే బ్రో. సోనియా ఏమో ఓకే హగ్గులు చేయడం ఏడవడం ఆడికే సరిపోయింది. ఆర్జీవి మరి ఏం నేర్పించి పంపించడం మరి ఏం స్ట్రాటజీ ప్లే చేస్తుంది తెలియదు. మొత్తానికైతే సోనియా మాత్రం బ్రహ్మాండంగా అయితే ఆడట్లేదు. ఎందుకంటే అబ్బాయిలతో ఆడుకుంటుంది, హగ్గులు ఇవ్వడానికి సరిపోయింది. మిగతా గేమ్ మీద ఫోకస్ చేస్తే డెఫినెట్లీ బాగుంటుంది అనుకుంటున్నాను. మణికంఠ వదిలే బ్రో. మణికంఠ విషయానికి వస్తే నిజంగా మణికంఠ అంట వరస్ట్ కంటెస్టెంట్ ఈ బిగ్ బాస్ లో లేడు అనిపించింది నాకు. ఎందుకంటే ఈ బిగ్ బాస్ వరస్ట్ బ్రో, నిజం చెప్తున్నా. ఈ మణికంఠ ఎవరైతే ఉన్నారో ఈ మణికంఠ పల్లవి ప్రశాంత్ ఎగ్జాక్ట్లీ జిరాక్స్ కాపీ. వాడు ఏం చేశాడో అదే స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు. పల్లవి ప్రశాంత్ కి రైతు బిడ్డ అయినా ఎంత ఫోకస్ ఉందో, రైతు బిడ్డ అయినా ఎంత సెంటిమెంట్ ఉందో అంతే దమ్ము ఉన్న ఆటగాడు. ఆట ఆడాడు, ప్రతి ఆటలో ప్రతి టాస్క్ లో 100% ఇచ్చి గెలిచాడు. వీడు అది చేయట్లేదే, గెలవట్లేదు. నిన్న ఆ అమ్మాయితో ఓడిపోయాడు. మరి ఈయనకు నువ్వు ఏ విధంగా నీకు సెంటిమెంట్ వర్కౌట్? సెంటిమెంట్ ఉంది కానీ నువ్వు దాన్ని నిరూపించుకోవాలి. మరి శేఖర్ పాషా ఆమె భార్య కడుపుతోటి ఉంది 9 నెలలు. ఆ టైంలో ఆయన ఒక్క సెంటిమెంట్ యూజ్ చేసుకుని లాస్ట్ టైం మనకు సీమంతం చేశారు బిగ్ బాస్ లో అర్జున్ అంబటి వాళ్ళ భార్యని. సో అలాగా సింపతి వర్కౌట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? ఎక్కడ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ గేమ్ లాగానే ఆడుతున్నాడు. ఆయన చెత్త జోకులు, చీప్ జోకులు, ఆ ఇరిటేటింగ్ తెచ్చే జోకులు ఏదో ఒక మొత్తానికి అయితే బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. అంతే, ఏదో ఒక రకంగా కంటెంట్ అయితే ఇస్తున్నాడు. కానీ వీళ్ళగా మనసులో ఇరిటేట్ తెప్పించి, మనసులో కోపం తెప్పించి, మనసులో ప్రశాంతత లేకుండా చేస్తే గెలుస్తాడండి, కప్పు గెలుస్తాడా? నిజంగా రాహుల్ సిప్లిగన్ చూడాల్సి వస్తుంది. అందులో ఫ్యూచర్ లో బ్రహ్మాండంగా ఆడతాడు. నబీల్ దగ్గర ఆట ఉంది, మంచి మాట తీరు ఉంది, ప్రశాంతత ఉంది, ఎవరికి జోలికి పోడు, బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. డెఫినెట్లీగా మేబీ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ కింద ఉంది. టాప్ 1 ఉంటాడు నా డెఫినెట్లీ. ఈసారి కప్పు మాత్రం నబీల్దే. ఎందుకంటే ఆ తెలంగాణ యాస భాష ఏదైతే ఉందో ఆ వరంగల్ది క్లియర్ గా అనిపిస్తుంది, జెన్యూన్ గా ఉన్నాడు. అలా ఉంటే గెలుస్తాడు. ఎందుకంటే ఇరిటేట్ తెప్పిస్తే, వాళ్ళు ఎంత ఇరిటేట్ తెప్పిస్తే వీడు కొంచెం కంట్రోల్లో ఉంటే, ఆ అమ్మాయికి మంచి ఇరిటేటింగ్ చెప్పించినప్పుడు వీడు కొంచెం మాట్లాడి పోదాలు దిగితే, అలా చేయకుండా ఒక మాట చెప్పిండు బాగుండేది. నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పిండు బాగుండేది. కానీ వీడు ఆమెతో మాట్లాడకుండా లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నావు ఒక్కడొక్కడే, అది కొంచెం నచ్చలేదు. విష్ణుప్రియ కప్పు గెలిచే ఉందా అండి ఛాన్సెస్? విష్ణుప్రియ అయితే సెకండ్ ఉంటుంది బ్రో. మనకు ఆమె పేరు ఏంది, యాంకర్, ఆమె పేరు శ్రీముఖి లాగా. సో మనం మరో బిగ్ బాస్ చూడబోతున్నాం. శ్రీముఖి, నబీల్ ఏమో గెలుస్తాడు, ఆమె మన విష్ణుప్రియ అయితే టైటిల్ రన్నర్ అవుతుంది అనుకుంటున్నాను 100%. నిఖిల్ రాడు బ్రో. నిఖిల్ జెన్యూనిటీ లేదు. జెన్యూనిటీ ఉంటేనే గెలుస్తారు, అర్థమైందా? జెన్యూన్ గా ఆడాలి. ప్రతిదీ నేను తప్పు చేసి ఆడతా గెలుస్తా అంటే కుదరని పంచాయతీ అనిపించింది నాకు.